రావు గారి అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడు వర్మ గారు అసిస్టెంట్ డైరెక్టర్ కదా, కలెక్టర్ గారి అబ్బాయికి. సరే అదే కలెక్టర్ అదే ఇది కలెక్టర్ గారి అబ్బాయికి రావు గారు ఇల్లు డైరెక్ట్ చేసిన తరణి కో డైరెక్టర్. ఓకే ఓకే ఓకే. కలెక్టర్ గారి అబ్బాయి తర్వాత కలెక్టర్ గారి అబ్బాయి ప్రొడ్యూసర్ సురేంద్ర గారు. ఆ సినిమా అయిన తర్వాత తరణి అని తను కో డైరెక్టర్. రావు గారి ఇల్లుకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. ఓకే ఓకే రైట్. అప్పుడు రాము కలెక్టర్ గారి అబ్బాయికి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా కలెక్టర్ గారి అబ్బాయి ఫుల్ సినిమాకు ఉన్నాడు. మేమేం చేసామంటే కలెక్టర్ గారి అబ్బాయి ఆంజనేయ పుష్పానంద్ స్టోరీ. అవును. గణేష్ పాత్ర గారు డైలాగ్స్. ఆయనకి మేము డైరెక్ట్గా సబ్జెక్ట్ చెప్పాల. ఓకే. డైరెక్ట్ ఫస్ట్ హాఫ్ వరకు డైలాగ్ రీడింగ్ ఇచ్చాం వాళ్ళ ఇంట్లోనే, ఇక్కడ బంజారా హిల్స్ సుబ్రహ్మరెడ్డి గారి ఇంటి పక్కన. ఓకే. నాగార్జున నాగేశ్వరరావు గారు ఇద్దరు, గణేష్ పాత్ర గారు ఫస్ట్ హాఫ్ రీడింగ్ ఇచ్చాం అంతే. ఓకే. బాగా నచ్చింది. ఎవరైనా స్టోరీ చెప్తాం, రైట్, కొత్త ఎక్స్పీరియన్స్, స్టోరీ అయిపోయింది, డైలాగ్స్ రాసి డైరెక్ట్గా తీసుకెళ్ళి డైలాగులు చెప్తే బాగుందన్నారు. గోపాల్ ఒక్క చేంజ్ గోపాల్ అన్నారు. అయ్యో చెప్పండి సార్, మహా ఇష్టం నాకు రామారావు గారు నాగేశ్వరరావు గారు అంటే. నేనైతే చెప్తా ఒక్క చేంజ్ గోపాల్ అంత, మిగతా అంతా బాగుంది, డైలాగ్స్ కూడా బాగున్నాయి, నా ఇంట్రడక్షన్ సీన్ ఒక్కటి మార్చండి. అదేదో వంట రూమ్లోంచి ఏదో లేడీ వాయిస్ లాగా మాట్లాడి అట్లాంటిది పెట్టారు, అదొక్కటి వద్ద తీసేసి దాని బదులు వేరే సీన్ చేయండి, మిగతాది ఒక్క సీన్ కూడా చేంజ్ లేదన్నారు. ఓకే. అట్లాగే సార్ అని చెప్పి ఆ సీన్ మాత్రం మార్చాము, మిగతాది యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత నాకు ఇష్టమైన హీరోలు రామారావు గారు నాగేశ్వరరావు గారు. పోలరంగడ్ అనే సినిమా మేము ఎక్కడో స్కూల్ నుంచి స్కూల్ కాంపిటీషన్ వెళ్ళి బస్సులో వెళ్ళి దిగి రిక్షాలో వెళ్ళేటప్పటికి అప్పుడే స్టార్ట్ అయింది. కొనుక్కుందాం, మంచి టికెటే కొనుక్కున్నాం, అంతా ఫుల్ స్క్రీన్ ముందు కింద నేల మీద కూర్చొని పోలరంగడ్ సినిమా చూస్తాను నేను. అలాంటిది నాగేశ్వరరావు గారితో సినిమా చేసే అవకాశం చేస్తూ ఉంటే ఫస్ట్ షెడ్యూల్ అవగానే నన్ను పక్కకి తీసుకెళ్ళాడు. పక్కకి తీసి భుజం మీద చెయ్యేసి, గోపాల్ బాగా హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అంటే, వాళ్ళ అల్లుడు సినిమా అంటే తన సొంత సినిమా, బాగా హ్యాపీగా ఉన్నాను, బాగా సంతోషంగా ఉన్నాను, స్మూత్గా జరుగుతుంది షూటింగ్. కలెక్టర్ గారి అబ్బాయి చిన్నబాబు, నాగార్జున్ని చిన్నబాబు అంటాం, ఆయన చిన్నబాబు అంటాడు, నేను చిన్నబాబే అంటా ఇప్పటికి కూడా. ఓకే. చిన్నబాబుకి ఏం కావాలో మూడో కంటి వాడికి తెలియకుండా దగ్గరికి వెళ్ళి తనకు మాత్రం వినపడేటట్టు ఏం కావాలో కరెక్ట్గా చేయించుకుంటున్నావు, నాకు చాలా నాగార్జున అంటే చాలా ఇష్టం కదా, వెంకట గారన్న నాగార్జున తన బిడ్డలు, బాగా చేయించుకుంటున్నావు, స్మూత్గా జరుగుతుంది, ఒక మంచి డైరెక్టర్తో పనిచేస్తున్నా అన్న అభిప్రాయం ఉంది గోపాల్ నాకు అన్నాడు. ఇక అంతకంటే నాకు ఏం కావాలి. సూపర్. నాగేశ్వరరావు గారు చెప్పిన మాట ఇప్పటికీ నాకు రైట్ మంచి బాగా సంతోషం వేసింది. అంటే ఒక లెజెండరీ కదా నాగేశ్వరరావు గారు అంటే, ఒక పెద్ద గ్రేట్. నేను ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్లు, ఎక్స్ట్రాడినరీ హీరో కదా. ఆయన దగ్గర నుంచి ఆ మాట ఒక కొత్త, అప్పుడే అప్కమింగ్ డైరెక్టర్ నేను, అందుట్లో వాళ్ళ ఓన్ మూవీ, అందుట్లో నాగేశ్వరరావు గారికి నచ్చకపోతే చాలా ఇబ్బంది పెడతాడు, చాలా పేచీ పెడతాడు, ఎవరినైనా స్పేర్ చేయడు డైరెక్టర్, ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తాడు. అలాంటి ఆయన మంచి డైరెక్టర్తో పనిచేస్తున్నాను గోపాల్ అనేటప్పుడు చాలా సంతోషం వేసింది నాకు. అట్లా మళ్ళీ దిలీప్ కుమార్ గారితో చేసే అదృష్టం నాకు కలిగింది. సేమ్ కలెక్టర్ గారి అబ్బాయి, నేను దిలీప్ కుమార్ గారు 3 రోజులు డే అంతా బాంబేలో హాలిడే ఇన్ హోటల్లో, ఒక గ్రేట్ దిలీప్ కుమార్ గారు, ఒక గ్రేట్ రైటర్ ఆరాధన, రాజేష్ ఖన్నా గారి ఆరాధన రైటర్ సచిన్ భౌముక్ గారు, ఓకే, ఆయన నేను ముగ్గురం ఫుల్ డే డిస్కషన్. ఓకే. ఎవరితో? దిలీప్ కుమార్ గారు అంటే ఎలాగంటే, అడవిరాముడికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, 100 days ఆడింది అప్సరా థియేటర్ విజయవాడలో 100 days ఫంక్షన్, చీఫ్ గెస్ట్ దిలీప్ కుమార్ గారు. దిలీప్ కుమార్ గారు, ఎన్టీ రామారావు గారు, జయప్రద, జయసుధ అందరూ. నేను అసిస్టెంట్ నా సినిమాకి, చీఫ్ గెస్ట్ అప్పుడు టాప్ హీరో. అలాంటి దిలీప్ కుమార్ గారితో రోజు కూర్చొని డిస్కషను. ఆయన చూడాలంటేనే మనకు అవకాశం ఉండదు. అట్లాంటిది అంటే ఆయన పెట్టుకున్నారు రైటర్ని. ఓకే.
ఆయన ఏమన్నా అడిగారంటే మీ సినిమా మంచి హిట్టే, నా కోసం అంటూ నేను కొన్ని సినిమాలు సీన్లు కన్సీవ్ చేస్తా గోపాల్, ఎక్కువ చెప్తా, ఎంత కావాలో అంతా నువ్వు ఉంచుకొని మిగతాది నువ్వు వద్దన్నగా నేనేమనుకోను అని మహానుభావుడు అట్లా. ఓకే ఓకే ఓకే. అది హైదరాబాద్లో షూటింగ్ చేస్తుంటే అన్నపూర్ణ స్టూడియోలో చేస్తుంటే సెట్లో షూటింగ్ చేస్తున్నాం, కరెక్ట్గా చిన్న హడావుడి ఇది చూస్తే నాగేశ్వరరావు గారు లోపలికి వచ్చారు. ఒక దిలీప్ కుమార్ గారిని, ఒక అక్కినే నాగేశ్వరరావు గారిని ఒక చోట చూస్తే ఎట్లా ఉంటుంది, మనం నాగేశ్వరరావు గారిని చూస్తే ఎంత గొప్పగా ఫీల్ అవుతాం, అట్లా దిలీప్ కుమార్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళతో ఫోటో, అది అదృష్టం. రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్తి సినిమా చేసిందంటే మీదే, మీ సినిమానే. ఫుల్ సినిమా ఫుల్ సినిమా చేశారు. ఏది షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఫస్ట్ టైం మేము సరోవర్ హోటల్లో కలిసాం. సురేంద్ర గారు తీసుకొచ్చారు. ఓకే. ఆ సినిమాలో కొమ్మనాపల్లి గణపతిరావు గారును సూర్యదేవ రామ్మోహన్ రావు గారు కూడా స్క్రీన్ ప్లేలో ఉంటుంది, వాళ్ళు చేశారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఆ సినిమాకి పనిచేశారు. అవునవును. వాళ్ళిద్దరితో పాటు సరోవర్ హోటల్కి వచ్చాడు ఫస్ట్ టైం అక్కడ. ఓకే. కలిసాం. తర్వాత సినిమా అంతా పనిచేశాడు. ఓకే ఓకే. జీనియస్ రాము, జీనియస్. తర్వాత శివ ఎంత అంటే యూత్లో ఒక క్రేజ్ తీసుకొచ్చాడు బాగా. డైరెక్షన్కి వెళ్ళాలి, డైరెక్షన్ చెయ్యాలి అనే క్రేజ్ తీసుకొచ్చింది రాము శివతో. ఎగ్జాక్ట్లీ. అదే సినిమాకి మా గోపాల్ రెడ్డి గారు కలెక్టర్ గారు అబ్బాయికి కెమెరా, శివకి కూడా గోపాల్ రెడ్డి గారే కెమెరా. అవును. రాముని బాగా ప్యాంపర్ చేసింది గోపాల్ రెడ్డి గారు, బాగా దగ్గర అసిస్టెంట్ అయినా సరే, ఈయన పెద్ద కెమెరామెన్ అప్పటికే అయినా సరే రాముని బాగా దగ్గరికి తీసి బాగా చూసుకునేవాడు. ఓకే. అట్లా గోపాల్ రెడ్డిని శివ కెమెరామెన్గా పెట్టుకున్నాడు. అది ఒక సెన్సేషన్. తర్వాత కూడా అవునవును, హిందీలో కూడా రంగీలా. మీరు ఏంటి సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే ఏది క్లాపా ఎట్లా, ఆయన లేకపోతే అబ్జర్వర్గా ఉండేవాళ్ళ? క్లాప్ కొట్టేవాడు ఆ సినిమా. క్లాప్ ఇచ్చారు. ఓకే. ఆ సినిమా అంతా ఫుల్ ఫ్లెడ్జెడ్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జెడ్ చేశాడు. ఆ సినిమాకి క్లాప్ కొట్టేవాడు. ఓకే.